ఇంగ్లీష్ని కంగారు పడకుండా, ఎటువంటి భయం లేకుండా స్పష్టంగా మాట్లాడడానికి మనకి కావాల్సిన ప్రతి టెక్నిక్ చెప్పడం జరుగుతుంది. ఐఎమ్ సుందర్, మేనేజింగ్ డైరెక్టర్, ఫార్ములా స్పోకెన్ ఇంగ్లీష్. గుర్తుపెట్టుకోండి, ఇది 45 డేస్ ఛాలెంజెస్లో అన్ని వీడియోస్ ఇస్తున్నాం మనం. ఈ ముందు వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూడాల్సిందే. ఒక సీక్వెన్స్లో చూసినట్లయితే మీకు చాలా ఈజీగా, అంటే ఎంత సులువుగా నేర్చుకోవచ్చు అనే విధంగా ఉంటుంది. గాబరా పడుతూ ఏదో స్కిప్ చేసుకుంటే ఇక్కడ మధ్యలో ఉంది, చివరిలో ఉంది, అలా చూడకండి. దానివల్ల ఉపయోగం లేదు. అది ఎంటర్టైన్మెంట్కి ఉపయోగపడుతుంది కానీ నేర్చుకోవడానికి ఉపయోగపడదు. ఇక్కడ మనం ఈ ముందు వీడియోలో అయితే వీళ్ళ గురించి చెప్పాను, దాని మీద కంటిన్యూషన్ ఇస్తున్నాను. ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీరు మరింత సులువుగా మాట్లాడగలుగుతారు, చాలా అంటే కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు. అది నేను చెప్పగలను. విల్ అంటే నేను చేస్తాను అంటున్నాను. ఐ విల్ థింక్ అంటే నేను ఆలోచిస్తాను. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, సరదాగా ఒక పని చేద్దాం. నిజంగా ముందు ఒక పని చేయండి సార్. ఇక్కడ ఇప్పుడు మనం చేయబోయే యాక్టివిటీ ఏంటి తెలుసా, చాలా సరదాగా ఉంటుంది. ఇఫ్ యూ బికమ్ ఏ సీఎం అయ్యారు మీరు ఒక సీఎం అయితే ఏం చేస్తారు? ఇఫ్ యూ బికమ్ ఏ సీఎం ఏం చేస్తారు మీరు? ఒకసారి చెప్పండి, 4-5 ఆలోచనలు. మేము లాస్ట్ టైం ఒక కంటెస్ట్ పెట్టామండి, సీఎం అయితే ఏం చేస్తారని చెప్పి. ఐ థింక్ ఒక 4-5 years బిఫోర్ ఒక కంటెస్ట్ పెట్టాము. అందులో బెస్ట్ సజెషన్ చేసిన వాళ్ళకి మంచి గిఫ్ట్ కూడా ఇచ్చామండి. గిఫ్ట్ కూడా చాలా కాస్ట్లీ గిఫ్టే ఇచ్చాము. సో ఇప్పుడు మీకేమి ఇస్తానో ఖచ్చితంగా వ్యాలిడ్ గిఫ్టే ఇస్తాను, నో డౌట్. ఇప్పుడు మీరు సీఎం అయితే ఏం చేస్తారు? ముందు తెలుగులో చెప్పుకుంటారు. నేను చాలామంది మొట్టమొదటి చెప్పే ఇప్పుడున్నది ఏంటంటే, ఈ స్కీమ్లో కొన్ని రద్దు చేస్తా, ఈ స్కీమ్స్లో కొన్ని రద్దు చేస్తాను అంటే ఏం చెప్పని వీళ్ళని చెప్పారు. సో మీరే కాబట్టి ఏం చెప్తారు? ఐ విల్ రద్దు చేయడం ఏమంటారు? క్యాన్సిల్ సమ్ స్కీమ్స్. ఇక్కడ నేను రాస్తున్నా క్యాన్సిల్, కొన్ని వర్డ్స్ రాస్తున్నా. ఐ విల్ క్యాన్సిల్ సమ్ స్కీమ్స్. అలాగే విద్యా వ్యవస్థను మారుస్తాను. మారవడాన్ని ఏమంటారు? ఐ విల్ చేంజ్. దీన్ని విద్యా వ్యవస్థ ఏమంటారు? ఎడ్యుకేషన్ సిస్టమ్ నేను మారుస్తా. ఓకే. ఇంకొకటి కామన్ మ్యాన్కి ఉన్న కోపం ఏంటి? కరప్షన్, అంటే అవినీతిని నేను ఆపుతాను. లంచగొండితనం, లంచాలు ఇస్తున్నాం కదా, ఐ విల్ స్టాప్ కరప్షన్. CORRUP, కరప్షన్ని ఆప్ చేస్తా. కరప్షన్ జరగదు, ఐ విల్ స్టాప్ కరప్షన్. లంచాన్ని ఏమంటారు మరి? ఐ విల్ స్టాప్ బ్రైబ్ అంటే లంచం. ఓకే. అందరితో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తా. ఫస్ట్ ఐ విల్ కండక్ట్ ఏ మీటింగ్. అక్కడ ఈజీగా అర్థమైపోయింది కదా, ఐ విల్ కండక్ట్ ఏ మీటింగ్. అసలు ఏముందో వాస్తవాలు తెలుసుకోవడం అంటారు. ఐ విల్ గెట్ టు నో ఆర్ ఐ విల్ నో వాట్ ఈస్ ద స్టేట్ కండిషన్. అప్పు ఎంత ఉందో తెలుసుకుంటాను. ఐ విల్ నో వాట్ ఈస్ ద ప్రెజెంట్ క్రెడిట్ ఆర్ ప్రెజెంట్ బడ్జెట్ బ్యాలెన్స్, ఎంత అప్పు ఉంది, ఎంత బ్యాలెన్స్ ఉంది అని తెలుసుకుంటాను. కొత్త ఇన్కమ్ సోర్సెస్ క్రియేట్ చేస్తా. ఐ విల్ క్రియేట్ న్యూ ఇన్కమ్ సోర్సెస్. అలాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం కాదు, ప్రతి సంవత్సరం రిక్రూట్మెంట్ చేస్తా. ఐ విల్ రిక్రూట్ పీపుల్ ఎవ్రీ ఇయర్. ఏదో విల్ అంటే చేస్తాను ఉంటారు. చూడండి, ఇప్పుడు ఆ వర్డ్ కనెక్ట్ అవుట్ తెలుసుకోండి. నేను అనే పదం తెలిసిందే. మీరు సీఎం అనగానే పెద్దగా ఆలోచించండి. మనం ఏం పనులు చేస్తామో సరదాగా, అంటే ఐ విల్ వేకప్ వీటికి కొంచెం బోరు కొడుతుందా, ఇలా సీఎం అనగానే ఇంట్రెస్టింగ్ అనమాట. లేదు, నేను రిజర్వేషన్ నాకు నచ్చలేదు, రద్దు చేస్తా. ఐ విల్ క్యాన్సిల్ రిజర్వేషన్. పెంచుతా నేను. ఐ విల్ ఇంక్రీజ్ రిజర్వేషన్. ఎవరికి? పేదలకి. ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? పేదలకి రిజర్వేషన్ పెట్టాను. ఐ విల్ ఇంక్రీజ్ రిజర్వేషన్ ఫర్ ద పూర్ పీపుల్ ఆర్ పూర్ ఫ్యామిలీస్. ఈ ట్రాఫిక్ రూల్స్ పెంచుతా. ఐ విల్ ఇంక్రీజ్. ట్రాఫిక్ రూల్స్ ఉన్న వాటిని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తా. ఐ విల్ ఇంప్లిమెంట్ ఆల్ రూల్స్ స్ట్రిక్ట్లీ, ఆల్ ట్రాఫిక్ రూల్స్ స్ట్రిక్ట్లీ. మహిళలకు రక్షణ కల్పిస్తా. ఎవరైనా మీరు అనుకోండి, మహిళలకు ఐ విల్ ప్రొటెక్ట్ ఉమెన్, ఐ విల్ ప్రొటెక్ట్ విమెన్. అంటే ఇక్కడ మహిళలు, విమెన్, ప్రొటెక్ట్ అంటే రక్షించడం, కల్పించడం. సో అలాగే శిక్షలు ఎక్కువ చేస్తాం. విల్ ఇంక్రీజ్ ద పనిష్మెంట్. ఇలా ఎప్పుడైతే మీరు ఆపకుండా ఒక 10 సెంటెన్స్ చెప్పారో మీకు వస్తుంది. దీని ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు ఇద్దరు క్యారెక్టర్ మీరే చేస్తున్నారు. అరే నువ్వు సీఎం అయితే ఏం చేస్తావురా? నువ్వు సీఎం అయితే ఏం చేస్తావు? విల్ ముందుకు వస్తుంది. విల్ యూ డూ? వాట్ విల్ యూ డూ? ఏం చేస్తావు నువ్వు? వాట్ విల్ యూ డూ ఇఫ్ యూఆర్ సీఎం? ఏం చేస్తావు? అందరు చెప్తున్నారు, అరే నేను స్ట్రిక్ట్గా ఉంటా, అన్ని వ్యవస్థలు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాను. ఐ విల్ బికమ్ స్ట్రిక్ట్. నేను స్ట్రిక్ట్గా ఉంటాను, స్ట్రిక్ట్ అవుతాను అంటాను. తర్వాత ఏం చేస్తావు? వాట్ విల్ యూ డూ ఆఫ్టర్ దట్? నేను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి అవకాశాలు క్రియేట్ చేస్తా. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం కోసం సెల్ఫ్ ఎంప్లాయ్. ఐ విల్ క్రియేట్ ఆపర్చునిటీ టు. ఎప్పుడు క్రియేట్ చేస్తావు? వెన్ విల్ యూ క్రియేట్? నేను సీఎం అయిన తర్వాత. వన్స్ ఐ బికమ్, ఐ విల్ డూ ఇట్.
ఎలా క్రియేట్ చేస్తావో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, హౌ విల్ యూ క్రియేట్ ఆపర్చునిటీస్, అంటే చిన్న చిన్న కంపెనీలకి, చిన్న చిన్న పరిశ్రమలకి లోన్లు ఇస్తా. ఐ విల్ గ్రాంట్ లోన్ టు ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ బిజినెస్ పీపుల్. ఎందుకు ఇస్తావు? వై విల్ యూ గివ్ దట్ లోన్? మళ్ళీ చెప్తున్నా, దేనికోసం? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెరగడం కోసం. ఐ విల్ క్రియేట్ or I will give loans to the self-employment people to create more employment opportunities or for the small scale industries. ఇక్కడ I will give loan to the small scale industries to create more employment opportunities. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు? కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నావు. చిన్న లాజిక్ అదే. నువ్వు మీటింగ్ ఎందుకు కండక్ట్ చేస్తావు? వై విల్ యూ కండక్ట్ మీటింగ్? అందరికీ నా ఉద్దేశం తెలియడం కోసం. ఐ విల్ కండక్ట్ ఎ మీటింగ్ టు నో ద రిమైనింగ్ పీపుల్ అబౌట్ మై ఒపీనియన్. సో నా ఒపీనియన్ గురించి తెలవాలి కాబట్టి. ఎంతకాలం పరిపాలిస్తావు నువ్వు? హౌ లాంగ్ విల్ యూ రూల్? ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేసినంతకాలం పరిపాలిస్తా. ఐ విల్ రూల్. పరిపాలించుంటే రూల్. ఐ విల్ రూల్ అంటిల్ పీపుల్ యాక్సెప్ట్ మీ ఆర్ యాజ్ లాంగ్ యాజ్ పీపుల్ యాక్సెప్ట్ మీ. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, ఎవరితో పరిపాలిస్తావు నువ్వు? విత్ హూమ్ విల్ యూ రూల్? నేను నా టీంతో పరిపాలిస్తా. ఐ విల్ రూల్ విత్ మై టీమ్. చూడండి, సీఎం యాక్టివిటీ మీద మనం క్వశ్చన్ చేయొచ్చండి. మనసుంటే మార్గం ఉంది. మనం భయపడుతున్నంతకాలం భయపడటంలోనే పడటం ఉంది కదా. ఇంగ్లీష్ అంటే భయం ఎందుకు? ఆంగ్లం అంటే అర్థం కాని భాష అని ఎందుకు అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మళ్ళీ చెప్తున్నా, విల్ ముందుకు వస్తే క్వశ్చను, వెనక్కి వెళ్తే ఆన్సర్. ఐ విల్ మీట్ యూ అంటే ఆన్సర్, విల్ యూ మీట్ మీ అంటే క్వశ్చన్, విల్ హీ అటెండ్ మీటింగ్ అంటే విల్ ముందు వస్తుంది క్వశ్చన్, యాస్ హీ విల్ అటెండ్ అంటే ఆన్సర్. ఒకటే లాజిక్. మనకు వచ్చిన దాన్ని వాడుతూ ఉందాం. వాడుతున్న క్రమంలో ఎక్కడైతే డౌట్ వస్తుందో, ఎక్కడైతే ఆ పదం తెలియట్లేదో నేర్చుకుంటూ మిగతాది వాడుకలో పెడదాం. మనం తెలుగు నేర్చుకున్నప్పుడు ఇదే కదా చేసాము. ఇప్పుడు మీకు ఒక మంచి విషయం చెప్పదలుచుకున్నాను. సార్, ఈ కాన్వర్సేషన్స్ అన్ని ఏమైనా బుక్ రూపంలో దొరుకుతాయా? ఎందుకు దొరకవు? మన దగ్గర ఉంది కదా. ఇక మీరు చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ కాన్వర్సేషన్స్ ఫార్ములా అని ఉంది కదా. ఇక్కడ ప్రతిదీ మనం ఏదైతే చెప్పుకున్నాం వీటికి సంబంధించి దాదాపుగా 50-60 కాన్వర్సేషన్స్ ఉన్న బుక్ ఉంది. ఇందులో మనం ఓపెన్ చేసినట్టయితే పేజ్ వైజ్గా, డే వైజ్గా మనం 45 days అనుకున్నాం కదా. ఇందులో చాలా చాలా కంటెంట్ ఉంది. ఇది మీరు ఆర్డర్ చేసి తీసుకోవచ్చు. మీ పోస్టర్లో పంపించడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది సీరియస్గా నోట్స్ రాసుకుని ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి ఇది అందులో అంత ఆ ఉపయోగం లేదు అని అనిపించడానికి లేదు. ఎందుకంటే బుక్ రూపంలో ఏంటంటే మనం చదవడానికి, దాన్ని చూసి మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. మేమేదో ప్రొడక్ట్ ప్రమోట్ చేసుకోవడం కాదు. మీరు బుక్ కొనుక్కోయినా పర్లేదు. నేనైతే ఒకటైతే నిజం, ఈ వీడియోలు చూసి మీరు నేర్చుకుంటున్నారంటే, లేదా మీ నాలెడ్జ్ని లేదా మీ స్కిల్ని మీరు ఒక 10% కాదు 1% పెంచుకోగలిగిన మా వీడియోలు తీస్తున్న ఉద్దేశం నెరవేరినట్లే. అందరికీ ఆంగ్లం అనర్గళంగా మీ ఇంటి దగ్గరే, ఈ కాన్సెప్ట్ తోటే మనం ఇస్తున్నాం ఇది. సో ప్రాక్టీస్ చేయండి, ప్రతి వీడియోని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకున్నది తెలుగులో ఎడ్యుకేషన్ ఛానల్ చాలా తక్కువ అండి. వినోదం అనేది ఒక భూతంలా వెంటబడి విజ్ఞానాన్ని చంపేస్తుంది. మా వంతు కృషిగా విజ్ఞానాన్ని ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తున్నాం. తీసుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.